ప్రియమైన వాళ్ళారా, ప్రభువు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ యొక్క 2024 సంవత్సరంలో మనం మొదటి 7 మాసాలు మనం కృపతో గడిచి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ యొక్క 8వ మాసంలో, ఆగస్టు మాసంలో దేవుడు మనం ప్రవేశపెట్టున్నాడు. దాన్ని బట్టి సమస్త స్థితి ఘనత మహిమ దేవునికి కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క 8వ మాసము మొదటి తారీఖున దేవుడు నీతో నాతో ఒక ప్రత్యేకమైన మాట ద్వారా ఆయన మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 3వ వచనం ఇలా సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటి వెళ్ళును అనేటువంటి మాటను అక్కడ చూస్తున్నాము. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటి వెళ్ళును అనేటువంటి మాటను అక్కడ చూస్తున్నాము. ప్రియులారా, ఒక 50 సంవత్సరాలకు ముందు మనము చూసినట్లయితే, ఇప్పుడు మనకు అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయండి, మనము ఈజీగా మనము వెళ్ళగలము. కానీ ఒక 50 సంవత్సరాలకు ముందు అయితే ఏదన్నా ఒక చిన్న గ్రామానికి మనం వెళ్ళాలంటే ప్రియులారా, రాత్రంతా కొంతమంది ప్రయాణం చేసి చీకటిగా అంటే ఒక 4 అంటే ఉదయకాలం అంటే ఒక ఎర్లీ మార్నింగ్ ఒక 4 గంటలకు అలాగా దిగుతారు. ఆ ప్రాంతంలో దిగినప్పుడు అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి ఆ యొక్క దారి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఒక పెట్రోల్ మార్క్స్ లైట్ తోటి అక్కడ ఉంటాడండి. అప్పుడు ఆయన అంటాడు, ఈ కొత్తగా వచ్చే వాళ్ళని చూసి అంటాడు, నేను మీకు ముందుకు వెళ్తాను, మీరు నా వెనక రండి అని చెప్పి అంటాడు. ఎందుకంటే ఆ మనిషికి, ముందు వెళ్ళేటువంటి మనిషికి ఆ యొక్క త్రోవలంతా తెలుసు, ఆ యొక్క దారి ఎలాగుంటుందో తెలుసు. రెండోది, ఆయన చేతిలో ఏముందంటే దీపం ఉంది, అంటే లైట్ ఉంది. కాబట్టి ప్రియులారా, సరైన మార్గంలో చేరుకోగలరు, క్రమంగా వారు వెలుగులో నడవగలరు. కాబట్టి ఆ యొక్క మనిషిని వారు వెంబడిస్తారు. ఇప్పుడు ఈ యొక్క ఉదయకాల సమయాన ఈ యొక్క 8వ నెల 1వ తారీఖున దేవుడు నిన్ను నన్ను చూసి అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను ఈ యొక్క నెలంతా కూడా నీకు ముందుగా నేను వెళ్ళబోతున్నాను అని ఆయన అంటున్నాడు. ఎందుకు దేవుడు మనకు ముందుగా వెళ్ళాలి? ఆయన మనకు ముందుగా వెళ్ళి ఏం చేస్తాడని ఒక 3 సంగతులు మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. మొట్టమొదటిగా ఆయన మనకు ముందుగా వెళ్ళి ఏం చేస్తాడంటే మనకు శత్రువులను ఆయన హతము చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని నుంచి ప్రియులరా వారు బయలుదేరినప్పుడు దేవుడైన యెహోవా వారికి పగటి వేళ మేఘస్తంభముగాను రాత్రి వేళ అగ్నిస్తంభముగాను వారికి ముందుగా వెళ్ళాడు అనేటువంటి మాటను మనము నిర్గమకాండంలో మనం చూడగలం ప్రియులారా. అప్పుడు వారి దేవుడైనటువంటి యెహోవా వారికి ముందు వెళ్ళాడు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి యుద్ధంలో కూడా వారు జయాన్ని పొందుకోగలిగారు. ఎందుకంటే ఆ యుద్ధాన్ని వారు చేయలేదు, వారి కొరకు వారికి దేవుడైన యెహోవా చేశాడు. ప్రియులారా, ఈరోజు ఇశ్రాయేలు కొరకు యుద్ధం చేసినటువంటి దేవుడు ఈరోజు కూడా ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆ రోజు నేను ఇశ్రాయేలు కొరకు నేను యుద్ధము చేశాను, వారికి ముందుగా నేను వెళ్ళాను. ఈనాడు నా కుమారుడు, నా కుమార్తె, ఈ యొక్క 8వ నెల 1వ తారీఖున నేను నిన్ను చూసి చెప్తున్నాను, నేను నీకు రాబోయే రోజులంతా కూడా నీకు ముందుగా నేను వెళ్ళబోతున్నాను. నువ్వు చేయవలసినటువంటి యుద్ధాన్ని నీ కొరకు నేను చేసి జయాన్ని నేను నీకు ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాను అని ఆయన అంటున్నాడు. ప్రియులారా, ఆయన మనకు ముందుగా వెళ్ళి మన కొరకు ఆయన యుద్ధము చేసి మనకు జయాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన ఎందుకు ముందుకు వెళ్తున్నాడు? మన శత్రువుని హతం చేయడానికి, నాశనం చేయడానికి. ప్రియులారా, రెండవదిగా మన దేవుడు ఎందుకు ముందుకు వెళ్తున్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోవును. ఎందుకు వెళ్తున్నాడు ఆయన? యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మనము చదువుతున్నాము, నేను నీకు ముందుగా వెళ్ళి నీ మార్గం నేను సరళము చేయుదును అనేటువంటి మాటలు మనకు చూస్తున్నాము. ఈ యొక్క మార్గం నేను సరళము చేస్తాను అని ఆయన అంటున్నాడు. ప్రియులారా, ఒక బాట, ఒక దారి అది గుంతల మెట్లుగా ఉంటే ఆ యొక్క బాటలో, ఆ యొక్క దారిలో మనము క్రమంగా మనం ప్రయాణం చేయలేము, చాలా వేగంగా మనం ప్రయాణం చేయలేము. ఎందుకంటే ఆ దారి అది సరళముగా లేదు, అది గుంతల మెట్లుగా ఉంది. కాబట్టి కొంచెం కష్టపడి మనం ప్రయాణం చేస్తామండి. ఇదే ఆ యొక్క ఒక దారి సరళంగా ఉన్నప్పుడు, చాలా స్మూత్గా ఉన్నప్పుడు మనము చాలా వేగంగా మనము ప్రయాణం చేయగలము, చాలా జాగ్రత్తగా మనం ప్రయాణం చేయగలము. ప్రియులారా, ఈరోజు సాతానుడు ఏం చేస్తున్నాడంటే మన యొక్క మార్గాలను, మనం వెళ్ళేటువంటి మార్గంలో అతడు గుంతల మెట్లుగా అతడు చేసి ఉంచున్నాడు. మనుషులు కొంతమంది మన మార్గాన్ని చెడిపి వేస్తున్నారు. మన దేవుడైనటువంటి యెహోవా అంటున్నాడు, నీ దేవుడైనటువంటి యెహోవా అంటున్నాడు, నేను ఈ నెలంతా కూడా నీకు ముందుగా వెళ్ళి నీ మార్గము నేను సరళము చేయబోతున్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియులారా, ఎందుకు ఆయన మనకు ముందు వెళ్తున్నాడు? మనకు మార్గమును ఆయన సరళము చేయడానికి, మన మార్గమును ఆయన సరి చేయడానికి మనకు ముందుగా ఆయన వెళుతున్నాడు.
అప్పుడు మనకు మార్గం సరళం చేయబడినప్పుడు మనము చాలా జాగ్రత్తగా మనము ప్రయాణం చేయగలము. మనము గమ్యానికి మనము చాలా జాగ్రత్తగా మనము క్షేమంగా చేరుకోగలము. మూడవదిగా ప్రియులారా, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళును అని చెప్పి వచనం చెప్తుంది. ఆయన మనకు ముందుగా వెళ్ళి చేసేటువంటి మూడో కార్యం ఏంటంటే, ఆయన మనకు ముందుగా ఉండేటువంటి అడ్డులు తొలగించడానికి ఆయన మనకు ముందుగా వెళుతున్నాడు. ప్రియులారా, మీకా గ్రంథంలో మనం చదువుతున్నాము, ప్రాకారములు పడగొట్టువారు వారికి ముందుగా వెళ్ళును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎందుకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారికి ముందుగా వెళ్ళాడంటే ప్రియులారా, వారి యొక్క ప్రాకారములు పడగొట్టడానికి, వారికి జీవితంలో ప్రతి ఒక్క అడ్డు తొలగించడానికి ఆయన వారికి ముందుగా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఆ రోజు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు ముందుగా వెళ్ళాడు. యెరికో లాంటి ప్రాకారములు ఆయన పడగొట్టి వారు ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ యొక్క దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూసి అంటున్నాడు, నా కుమారుడు అన్న కుమార్తె, నేను నీకు ముందుగా వెళ్ళి నీ యొక్క ప్రాకారములు, నీ యొక్క మార్గంలో ఉండే ప్రతి ఒక్క అడ్డుని నేను తొలగించి నిన్ను నేను ముందుకు సాగిస్తాను అని చెప్పి దేవుడు అని చెప్పాడు. దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళును. ఈ యొక్క నెలంతా కూడా మన దేవుడైన యెహోవా మనకు ముందుగా వెళ్ళి ప్రియులరా, ఆయన మన యొక్క శత్రువులను హతము చేయబోతున్నాడు, మన మార్గంలో సరళము చేయబోతున్నాడు, మన యొక్క అడ్డులు తొలగించి మనల్ని ఆయన నడిపించబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు ఏమన్నా మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళిన మాట ప్రకారం ఈ నెలంతా కూడా తండ్రి మీ బిడ్డలకు ముందుగా మీరు వెళ్ళి తండ్రి మీ బిడ్డలకు శత్రువును హతము చేయబోతున్నారు, మీ బిడ్డలకు మార్గం సరళము చేయబోతున్నారు తండ్రి, ప్రాకారాలు పడగొట్టబోతున్నారు. ఈ 3 కార్యాలు తండ్రి మీ బిడ్డల కోసం తండ్రి మీరు చేయబోతున్న కృపను ప్రతిష్ఠిస్తున్నారు. ఈ నెలంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీకు దీవించే హస్తం తోడుండి వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థించేది వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.